హాయ్ అండి అందరికీ. మేమైతే పిడుగురాళ్ళు వెళ్ళి తిరుగు ప్రయాణం కట్టామండి. ప్రయాణాల్లో ఎలా ఉంటామో చూసారా? జుట్టు రేగి దుమ్ము దుమ్ముగా ఉన్నాం. అదండి, పిడుగురాళ్ళు ఎందుకు వెళ్ళామంటే మాకు సొంత ఇళ్ళు ఉన్నాయండి పిడుగురాళ్ళు. వాటి రెంట్ కోసమే వెళ్ళాము. అటు ఇటు కాకుండా చేరారులేండి 15వ తారీఖున. ఇంకా తప్పదు కదా, అందుకని మేము వాటి కోసమే వచ్చామండి. వాళ్ళు ఫోన్పే చేయమంటే చేయట్లేదండి. అందువల్ల మేము నెల నెల వచ్చి తీసుకెళ్లాల్సి వస్తుంది. అది సంగతి. ఇక డబ్బులు తీసుకొని బస్ స్టాప్ కాడికి వచ్చామండి మళ్ళీ తిరుగు ప్రయాణానికి. అది బస్సు ఎంతసేపటికి రావట్లేదు. సరేలే అని చెప్పి ఇంక అందులో తినేసి వెళ్ళేసరికి లేట్ అయిపోయిద్దని ఇంక అప్పుడు ఎక్కడ ఎతికినా హోటల్స్ మూసేసి ఉన్నాయండి. సండే కదా, ఇక చిన్నపాటి హోటల్ ఒకటి కనిపించింది. ఏదో ఒకటిలేని వెళ్ళి ఇడ్లీ తిన్నా నేను. ఆ ఇడ్లీ తిన్నంతసేపు ఫ్యాన్ తిరుగుతుంటే ఉందండి వెచ్చటి ఆవిరి. ఏం చేస్తా, తొందరగా తినేసి నేను ఆ చివరికి వెళ్ళి నుంచున్నా. ఇంకా చూసుకోండి, ఇంకా బయట అయితే నిప్పులు పోసినట్టే ఉంది నెత్తి మీద. అలాగుంది. ఈ ఎండలు అట్లా ఉన్నాయి. మరీ పిడుగురాళ్ళు ఎక్కువగా ఉన్నాయేమో అనిపించింది నాకైతే. మా వారు పులిహోర బజ్జీ తెప్పించుకొని, ఆయనకు అది ఇష్టం, అది తింటున్నారు. నేనైతే ఇడ్లీ తిన్నాను. నన్ను కూడా తీయి అంటే సరేనని తీసానండి. అది తిన్నాక చిన్నగా ఇక మళ్ళీ బయటకు వచ్చేసరికి మా ముందే ఒకటి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. అయ్యో, తినకుండా ఎక్కినా బాగుండు అనుకున్నాం. సరే వెళ్ళి మళ్ళీ ఇంకోటి వచ్చిద్దిలే అని చెప్పి ఇంకా ఎంతసేపటికి నుంచున్న రాకపోయేసరికి కొంచెం అది సోడాల బండి ఉంది, అక్కడికి వెళ్ళి ఆయనేమో సుగంధ ఒకటి చెప్పారు, నేనేమో సాల్టు నిమ్మరసం. ఇద్దరం చిన్నగా తాగుతూ ఆ ఎండల్లోనే కాసేపు నుంచున్నామండి. నుంచొని అంతా చూస్తుంటే ఎండ మండిపోతుంది, చెమట్లు. కాస్త ఆయన సోడా బండి పైన కాస్త తడికేసేసరికి చల్లగా ఉంది. దానిపైన నీళ్లు చల్లాడు ఆయన. అందుకని చక్కగా ఆడే నుంచున్నాం బస్సు కోసం. మా ముందే వస్తుంది అన్నమాట బస్సు. చూడండి ఎండలు ఎట్టా మండిపోతున్నాయో, చూస్తుంటేనే మీకు తెలుస్తల్లా. అది ఇంకా ఆ బస్సు కోసమే ఇంక అంత చిన్నగా తీస్తూ నుంచున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకా బస్సు ఎక్కామండి. ఎక్కినాక ఒకసాట ఆగింది. చూడండి ఆ చెట్టు కింద ఎంత చల్లగా అనిపించిందో నాకైతే. వాళ్ళందరి నుంచున్న కాడ హాయిగా ఉండి తీశానండి. ఓకేనా? బాయ్ అండి.